యశ్వంత్, నువ్వెక్కడే ఉండు, వాళ్ళు ఎక్కడున్నారో చూసి వస్తాను. అలాగే సార్. బాబు నేను వస్తాను. రా. వెళ్ళండి వెళ్ళండి, ఎలక్షన్ అయ్యేదాకా వాళ్ళ కోసం కాళ్ళరిగేలా తిరుగుతూ ఉండండి. తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం. అసలు వీళ్ళు కాలేజ్కి వచ్చారా? వచ్చారు బాబు, మనమే గెలుస్తామని కూడా చెప్పారు. ఈలోపు ఏమైపోయారో అస్సలు అర్థం కావట్లేదే. నువ్వు కంగారు పడకు, నువ్వు గెలవడానికి గుడికి ఏమన్నా వెళ్ళారేమో. ఒకసారి భరత్కి కాల్ చేయి. కవరేజ్ ఏరియాలో లేదు. బాబు, భరత్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. శ్రావణికి ఫోన్ చేయి. ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. శ్రావణి ఫోన్ కూడా పనిచేయట్లేదు బాబు. ఎవరి ఫోన్ పనిచేయకపోవడం ఏంటి? అందరూ సిగ్నల్స్ లేని ప్లేస్కే వెళ్ళారా? బాబు, నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళని ఏదైనా చేశారో ఏమో. చామ్, మనం ఉన్నాం కదా, వాళ్ళకేమీ కాకుండా చూసుకుందాం. ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడదాం. ఎలా బాబు? ఎవరి ఫోన్ పనిచేయట్లేదు కదా. మన ఫోన్స్ పనిచేస్తున్నాయా? చామ్, సిగ్నల్స్ లేవు. అవును బాబు, నా ఫోన్లో కూడా సడన్ గా సిగ్నల్ డ్రాప్ అయింది. వాళ్ళ ఫోన్స్ పనిచేయడం లేదు, మనకు కూడా సిగ్నల్స్ లేవంటే మన స్టూడెంట్స్ అందరినీ కాలేజీలోనే ఎక్కడో దాచర్చాం. ఇదైతే క్లియర్. అవును బాబు, ఆ గుణ కూడా ఎక్కడా కనిపించట్లేదు.